హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ పాలిసెట్ 2025కి సంబంధించి మీ మొబైల్‌లోనే మీరు సొంతంగా జనరేట్ పాస్వర్డ్ ఏ విధంగా చేసుకోవాలి, ఈ వెబ్ ఆప్షన్స్ అనేది ఆన్‌లైన్‌లో నమోదు ఏ విధంగా చేసుకోవాలనేది ఫుల్ డీటెయిల్స్‌తో ఈ వీడియో అయితే చేశాను. ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే మీరు మీ మొబైల్‌లోనే మీరు సొంతంగా వెబ్ ఆప్షన్స్ అయితే నమోదు చేసుకోగలరు ఫ్రెండ్స్. అయితే ఫ్రెండ్స్, ముందుగా మీరు చేయవలసింది ప్లే స్టోర్ నుంచి మోజిల్లా ఫైర్ ఫాక్స్‌ని అయితే డౌన్‌లోడ్ చేసుకోండి బ్రౌజర్‌ని. తర్వాత నేను డిస్క్రిప్షన్‌లో లింక్ పెడతాను. లింక్ మీద క్లిక్ చేస్తే పై విధంగా అయితే మీకు కనిపిస్తుంది. దీంట్లో ఇప్పుడేంటి మనం జనరేట్ పాస్వర్డ్ చేసుకోవాలి కాబట్టి జనరేట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేస్తాం ఫ్రెండ్స్. చేశాక మనకేంటి ఐసీఆర్ ఫార్మ్ నంబర్ అయితే అడుగుతుంది. ఐసీఆర్ ఫార్మ్ నంబర్ అంటే ఏంటి? లాస్ట్ టైం మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసినప్పుడు మీకు వచ్చేటప్పుడు అయితే మీకు రిసిప్ట్ ఇచ్చి ఉంటారు కాబట్టి దాని పైన అయితే ఉంటది ఐసీఆర్ ఫార్మ్ నంబరు. అది. తర్వాత మీ హాల్ టికెట్ నంబరు, అలాగే మీ ర్యాంకు, అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్. అక్కడ ఇచ్చిన ఎంటర్ క్యాప్చా చేసి జనరేట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేస్తే మీకైతే ఎంటర్ అవుతుంది. అదే నెక్స్ట్ ప్రాసెస్ అవుతుంది. అక్కడ మీరు జనరేట్ పాస్వర్డ్ మీకు నచ్చిన పాస్వర్డ్‌నయితే 2 సార్లు ఎంటర్ చేసి మీ మొబైల్ నంబర్ ఇచ్చేసి సబ్మిట్ చేస్తే మీదైతే అక్కడితో సక్సెస్‌ఫుల్లీ కంప్లీటెడ్ అయితే అయిపోతుంది. నేను ఆల్రెడీ చేసేసాను కాబట్టి అది మళ్ళీ ఓపెన్ అవ్వట్లేదు కాబట్టి మీరైతే అలా చేయండి. నెక్స్ట్ ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? లాగిన్ అవ్వాలి. లాగిన్ మీద క్లిక్ చేస్తే పై విధంగా అయితే మీకు కనిపిస్తది. ఒకవేళ మీరు పాస్వర్డ్ మర్చిపోయి ఉంటే ఫర్గెట్ పాస్వర్డ్ కూడా చేయొచ్చనమాట. నెక్స్ట్ మీకు ఎస్ఎంఎస్ ద్వారా ఇన్ఫర్మేషన్ రాకపోతుంటే ఇప్పుడు మీరు ఈ విధంగా చేస్తే ఆ నంబర్‌కి మీ యొక్క లాగిన్ ఐడీ ఇవన్నీ రావాలంటే ఆ నంబర్‌కి మీరు మెసేజ్ చేశారనుకో మీకైతే మెసేజెస్ అయితే రావడం జరుగుతుంది. అలాగే లాగిన్ ఐడీ ఎలా అవుతారు? మీకు ఆల్రెడీ సెల్‌కి మెసేజ్ వచ్చి ఉంటది లాగిన్ ఐడీ నంబర్. ఆ నంబరు, హాల్ టికెట్ నంబరు, పాస్వర్డ్ మీరిచ్చుకున్నది, అలాగే డేట్ ఆఫ్ బర్త్, అక్కడ ఎంటర్ క్యాప్చా ఉంటది కదా! ఎంటర్ క్యాప్చా సబ్మిట్ చేస్తే మీకైతే నెక్స్ట్ ప్రాసెస్‌లోకైతే వెళ్ళిపోతుంది. లాగిన్ అయితే ఓపెన్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఒకసారి చూడండి, లాగిన్ ఐడీ మీకు ఇంతకుముందు మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిన వెంటనే మీకు సెల్‌కి మెసేజ్ వచ్చి ఉంటది. అదే మీ లాగిన్ ఐడీ అనమాట. అది ఎంటర్ చేసి మీరు ఆల్రెడీ ఇచ్చారు కాబట్టి అది. ఇవన్నీ చేశాక ఆప్షన్ ఎంట్రీ ఫార్మ్ అయితే ఓపెన్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. స్క్రీన్ మీద చూపించిన విధంగా. అలా ఓపెన్ అయిన వెంటనే మన సెల్‌కి ఒక ఓటీపీ వస్తది. అదిగోండి ఆ ఓటీపీ అయితే వచ్చింది నాకు. అది ఎక్కడ ఎంటర్ చేయాలి? ఇది నెక్స్ట్ ప్రాసెస్. ఆప్షన్ ఎంట్రీ ఫార్మ్ అయితే వచ్చేటప్పుడు ఈ విధంగా కనిపిస్తది. అది ఏంటంటే ఎగ్జాంపుల్ మనకది చూపిస్తున్నారు ఏ విధంగా వస్తదనేది. ఇక్కడ మనకు ఆల్రెడీ వచ్చింది కదా ఓటీపీ. అదనేది చూడండి దిగువన ఉంటది. అక్కడ ఎంటర్ చేసి ఆ చెక్ బాక్స్ టిక్ పెట్టి క్లిక్ హియర్ ఫర్ ఆప్షన్ ఎంట్రీ మీద క్లిక్ చేసేటప్పుడు మనకి నెక్స్ట్ ఇదిగో మనకు ముందు చూపించిన విధంగా ఓపెన్ అయిపోతుందన్నమాట ఫార్మ్. అక్కడ మన హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి మనకి ఏ కాలేజ్ కావాలో, ఏ బ్రాంచ్ కావాలనేది వాటి మీద మనం నంబరింగ్ ఇచ్చుకొని సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే సేవ్ అయిపోతాయన్నమాట. లాస్ట్‌లో వి అని ప్రింట్ చేస్తే మనం చూసుకోవచ్చు. థాంక్ యూ.